చాలా మంది దగ్గర నుంచి నాకు తెలిసి ట్రైన్లో చూసుండరు, అంటే చూసుంటారు కానీ నేను చూపించినప్పుడు చూపిస్తారు అండ్ ఇంకోటి ఏమంటారు, రైల్వే ట్రాక్ కూడా దగ్గర నుంచి చూసుంటారు. నేను ఉన్నా చూపండి. మీరు చూస్తున్నట్టయితే అక్కడ ట్రైన్ చాలా స్పీడ్గా వెళ్తుందని మనం పట్టుకోలేము అనుకోవద్దు. మనం కూడా పోకిరి సినిమాలో మహేష్ బాబులో చాలా వేగంగా పరిగెత్తు దాన్ని క్యాచ్ చేస్తూ ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు. అంటే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు అని ఇష్టమైనట్టు ఎక్కొద్దు, టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకోకపోతే వాళ్ళు మనం ఎగరేస్తారు. సో ఎప్పుడైనా వచ్చినప్పుడు జాగ్రత్తగా ఇలా బ్రిడ్జ్, ఒకసారి బ్రిడ్జ్ చూపెట్టండి. ఈ బ్రిడ్జ్ ఎక్కడాలు, బ్రిడ్జ్ని చూడాలి, మ్యాండేటరీ, కంపల్సరీ బ్రిడ్జ్ని మైనస్ చేయకండి. బ్రిడ్జ్ కంపల్సరీ. మెట్లు కూడా చాలా మంచిగా కట్టారు, క్లీన్ చేసినట్టు అయిపోయేది. అండ్ ఇంకోటి అంటే చెప్పడం మర్చిపోయావా, రైల్వే స్టేషన్కి వచ్చినప్పుడు ఛాయ్ తాగడం మర్చిపోకండి. మనం ఛాయ్ తాగితే వాళ్ళకు కూడా దందా అవుతుంది, వాళ్ళు కూడా పైసలు వస్తాయి. చాలా అంటే చాలా పెద్ద ఉంది, అక్కడ దాకా ఉంది. ఐ హోప్ 1 2 3 4 5 6 బ్యాగ్స్ ఉన్నాయి అనుకుంటా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ చెల్లపల్లి స్టేషన్ అనేది ఎవరు చూపెట్టలేదు, మొట్టమొదటిసారిగా మేము చూపిస్తున్నాం మా ఛానల్ తరపు నుంచి. దాన్ని మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ప్రోత్సహిస్తూ, అదేదో నాకు సారీ అది పలకడం రాలేదు, మీరు ఏదో ఒకటి ప్రోత్సహిస్తూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నేను మా శ్రీకాంత్ గారు మా తరపు నుంచి ఇంకా కొంచెం పుషప్ని కోరుకుంటున్నాము. చాలా మంది ఏం చేస్తారంటే ఇల్లు, ఇది కొత్త ప్లాట్ఫామ్, ఇది కొత్త ప్లాట్ఫామ్, ఇది గుర్తుపెట్టుకోండి. కొత్త ప్లాట్ఫామ్ వచ్చినప్పుడు ఎక్కోండి. ట్రైన్ దగ్గర టికెట్ అవుట్ కాకండి. లోపలికి ఎక్కడిస్తారు ఎక్కడ నాకు కూడా ఐడియా లేదు. అది మనము సినిమాలలో పెద్ద పెద్ద పక్కలు చూపిస్తారు, ఒకే పక్కలు. న్యూ ప్లాట్ఫామ్. ప్రయాణికులకు విజ్ఞప్తి, దయచేసి 3వ నంబర్ ప్లాట్ఫామ్, ఇది 3వ నంబర్, 7వ నంబర్ వెళ్ళదు, 7వ నంబర్ ప్లాట్ఫామ్ మీద ఆగమానం చేయకుండా నీట్గా ఉండండి. అండ్ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని వదిలేసి ఆగమానం ఉరకకండి. అట్లా ఉరికిర్రు అనుకో వాళ్ళ మమ్మీ దగ్గర గురించి 2 షాట్లు ఇస్తుంది. అట్లా ఉరకకుండా దగ్గరుండి ట్రావెల్ చేయండి. ఒకసారి ట్రైన్ చూపెట్టింది, కొత్త ట్రైన్ బాగుంది. మనం అమ్ముకుందామంటే ఎగరేస్తారు, అమ్మే ఛాన్స్ లేదు. అద్దాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు అద్దాలలో వచ్చినప్పుడు అద్దాలు చూసుకోవచ్చు. కాకపోతే తెలియకుండా చూసుకోవాలి, చూసి చూడనట్టు చేసుకోవాలి. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ట్రైన్ చాలా పొడవు ఉంది, దీన్ని మనం క్యాచ్ చేయలేము. ఐ థింక్ ట్రైన్ కలర్ రెడ్ ఎందుకు వేస్తున్నారు నాకు చెప్పాలంటే నాకు రెడ్ కలర్ ఇష్టం, అందుకని రెడ్ వేసినట్టు. ఐ హోప్ అది నిజమైతే బాగుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి మొత్తం ఫ్లోర్ కూడా నీట్గా ఉందని రాత్రి కూడా బ్లాంకెట్ వేసుకొని అనుకున్నామని ట్రై చేసేది. ఇక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ ఎగరేస్తారు. లోపలికి ఎక్కుదాం అనుకుంటున్నాను, వాళ్ళు టికెట్ తీసుకోమంటారు. ఇప్పుడు టికెట్ తీసుకోవాలంటే డబ్బులు ఉండాలంటే మళ్ళీ ఎందుకు రిస్క్ అని చెప్పేసి వద్దనుకుంటున్నాము. ట్రై చేద్దాం, ట్రై ఏం అటాక్ అయితే చేయరు కదా. అది పకడ్బందీగా వాళ్ళు లాక్ చేయడం జరిగింది లోపటి నుంచి. దీన్ని మేము మా పార్టీ తరఫు నుంచి చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. అసలు ఇప్పుడు ఇట్లా లాక్ చేస్తే మేము ఎట్లా లోపలికి వెళ్తాము, లోపలికి వెళ్ళి ఎట్లా ట్రావెల్ చేస్తామని మేము దీన్ని హైకోర్టు వరకు వెళ్ళాలని పార్టీ కార్యకర్తలు కూడా దీన్ని ఖండించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. పార్టీ వరకు ఎందుకు? పార్టీ అంటే మీరు ఏది పడితే అది వేసుకోకండి ఎడిటింగ్ లో. పార్టీ అంటే పార్టీ అంటే అది పార్టీ అన్నాడు. చాలా బాగుంది. మ్యూజిక్ ఒక్కటి తక్కువ, పాటలు ఉంటుంటే బాగుంది. మీరు ఐ సినిమా చూసిరా? ఐ సినిమాలో దాంట్లో హీరో గాడు వీళ్ళని కనుక ఫైట్ సీన్ ఉంటుంది చూసిరా పైన బోగిల మీద, సేమ్ సీన్. ఎక్కువ
ఎక్కుదాం అనుకుంటున్నా కానీ ఎక్కితే మనం ఎక్కేస్తారు మళ్ళీ ఇక్కడ ఉన్న ఎందుకు రిస్క్. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అమ్మ ఇప్పుడే చెప్తున్నా, నాచరంకి అయితే 5 రూపాయలు, మల్లాపూర్కి 10 రూపాయలు, సికింద్రాబాద్కి అయితే అక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి 50 రూపాయలు. సో ఇది మనము ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ఉన్నాం అనుకుంటా. ఐ హోప్ మనం నెక్స్ట్ ప్లాట్ఫామ్ కూడా వెళ్దాము. ఇక్కడ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక సీన్ ఉండేది టీవీలో చూసినప్పుడు, డ్రైవింగ్ సీట్లో కూర్చున్నప్పుడు కాకి ఎట్లా ఫీల్ అవుతాడో అని. సో ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్. ఒక ట్రైన్ నడుపుతున్నందుకు ఇక్కడ వాళ్ళని చూసారనుకో కంపల్సరీ నా మీకు ఎక్కేస్తారు. అండ్ ఇంకోటి చిన్నప్పటి నుంచి ఒక ఆశ ఉంటుంది, మన బాలయ్య బాబు ఉన్నాడు కదా, ఆ ట్రైన్ ముంగడికి వచ్చి తొడగొడితే వెళ్ళిపోతుంది వెనకలకి. కొడదామని మేము కూడా ట్రై చేస్తున్నాం, మేము కూడా తొడలు కొడతాము, ట్రైన్ వెనకలు పంపిస్తాము. ఒకవేళ ట్రైన్ వెనకలు పోతే మా మీద పడతారు కంపల్సరీ. అందుకే ట్రైన్ వెనకలకి వెళ్ళకపోయినా మేము ఎడిటింగ్లో వేసుకుంటాం వెనకలకి వెళ్ళినట్టు. సో ఒకసారి చూపిస్తాం చూడండి, ఎక్కడికి వెళ్తే తొడగొట్టాలి ఒకసారి కొడతా. అభిమానులు కోరిక మేరకు తొడగొట్టబోతున్న చిరు, నేను బాలయ్య అభిమానుల కొరకు ఇక్కడికి వెళ్ళి కొడితే ఓకేనా? అన్నను కొట్టకుండా చూసుకుంటారు. జై బాలయ్య. మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి ప్రయత్నాలు మేము జాగ్రత్తలు తీసుకొని చేస్తున్నాము. ఇంట్లో చిన్నపిల్లలు ట్రై చేయొద్దు, ఎందుకంటే వాళ్ళ మమ్మీ వాళ్ళు చూసి మమ్మల్ని ఎగరేస్తారు మళ్ళీ. అట్లానే కొంచెం ఇట్లా ఇక్కడ రావచ్చు కదా, అక్కడి నుంచి ఇక్కడ ఇట్లా తీయండి ఒకసారి. వస్తుంది, మంచిగా వస్తుందా? ఓకే. జై బాలయ్య. అదే అమ్మ తోడబాగి ట్రైన్ వెనకాలకి వెళ్ళట్లేదు, సో పర్లేదు, దాని ఫీల్ హర్ట్ చేయొద్దు కాబట్టి మనం కూడా కొంచెం హార్ట్ ఇస్తే పైకి వస్తాం. ఓకే, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ టాస్క్. దాన్ని మేము ఇంకా ఎడిటింగ్ చేసి హైలైట్ చేస్తాము. ఒకసారి నెక్స్ట్ ప్లాట్ఫామ్ మీకు వెళ్దాం, చూద్దాం. ఇంకోటికి ట్రైన్ చూడ కలర్ బాగా వేసారు మన వాళ్ళు. ఇది చైనా ట్రైన్ అనుకుంటా, డ్రాగన్ కలర్ ఉంది దాని మీద. సో ఇంకోటి ఏంటంటే చల్ల గాలి వస్తున్నది, వాతావరణం కూడా చాలా బాగున్నది. చేతులు ఎలా ఆడుకోవాలి చూపిస్తాం మీకు. ఇది ఇక ఎడిటింగ్లో వేసుకోండి, ఇక్కడ ఇంకా ట్యాబ్లెట్ లేదు. సో చేతులు కడుక్కోకపోతే అయినప్పుడు ఇలా పబ్లిక్లో వాటర్ వేస్ట్ చేయకుండా ఒక బాటిల్ కొనుక్కోండి 20 రూపాయలు పెట్టి, లేకపోతే ఇంట్లో నుంచి తెచ్చుకొని చేతులు కడుక్కోండి. వాటర్ పెట్టంటారు తొందరగా. చాలామంది రైల్వే స్టేషన్ రాగానే సెకండ్ క్లాస్ అని ఉంటుంది. సెకండ్ క్లాస్ అనగానే స్కూల్లో సెకండ్ క్లాస్ అని ఆగం కాకుండా కరెక్ట్ అర్థం చేసుకొని కొంచెం హెవీగా థింక్ చేసి అలా ఇలా ఒక కోట్ వేసుకొని ఒక కాక తిరుగుతూ ఉంటాడు. కాకని అడుగురి అని చెప్తాడు, టికెట్కి సంబంధించిన సెకండ్ క్లాస్ అది రండి. అప్పుడప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ డోర్ ఓపెన్ అవుతుందో లేదని ట్రై చేయాలి. ఒకవేళ ఓపెన్ అయిందనుకో లోపలికి పోవాలి, ఓపెన్ చెప్తే సైలెంట్గా వెనకలికి వచ్చేసారు. అట్లా కవర్ చేయాలి దాన్ని కూడా. అండ్ ఇదొకటి అదొకటి కానీ బాగుంది, మంచిగా ఉంది. రాత్రి కూడా సాఫ్ చేసుకొని వండుకున్నామంటే పొద్దున్న లేవచ్చు మనకి. ఇక్కడ రండి, ఇక్కడ కూడా పెద్ద మనిషి బొక్క పెట్టాడు, అద్దాలు వలగొట్టి ఇట్లా చేస్తే మనం ఎగరేస్తాం. ఇట్లాంటి స్టంటులు చేయొద్దు, జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే గవర్నమెంట్ ప్రాపర్టీ కాబట్టి మనల్ని ఎగరేస్తారు. సింగర్ ఒక సింగర్ అక్కడ పండుకొని సింగింగ్ చేస్తుండ్రు. అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి దయచేసి. హోటల్ అది హోటల్ అని మీరు భ్రమిస్తున్నారు అనుకుంటా. రైల్వే స్టేషన్లో హోటల్ ఉండవు రావు గారు. రైల్వే స్టేషన్లో హోటల్ పెడితే మనం అందరూ తిని వండుకుంటారు. అది జస్ట్ అట్లా ప్లాట్ఫామ్. వాడు ఇంగ్లీష్ మాట్లాడుతుండు, ఇంగ్లీష్ మీడియం అనుకుంటా. అది తమ్ముడు నువ్వు అంతా కలిపినా. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఒక నిమిషం అద్దాలు పెట్టుకొని చెప్తా. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే పబ్లిక్ ప్లేసెస్లోకి వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అంటే మాకు చాలా ఇష్టం. మేము పొద్దున్నే లేస్తాం, పబ్లిక్ ప్లేస్కి వెళ్తాం, ఆ పబ్లిక్ అంతా మా మాట వింటారు. వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం. వాళ్ళు ఏమైనా తినడం కూడా ఇష్టము. చాయ్ తాగిపిస్తే చాయ్ కూడా తాగుతాం, కానీ వాళ్ళు ఇప్పారు తినబెట్టరు. కానీ మేము ఆశలు పెట్టుకుంటాం, ఎన్నో ఆశలు. సో ఇది స్టార్ట్ అయిన తర్వాత పబ్లిక్ ఎక్కువ మంది వస్తారు, అప్పుడు మళ్ళీ వస్తాం, మళ్ళీ చూపిస్తాం. ఇవో కాక బండి వేసుకొని చాలా కష్టపడుతుండు ఎండలో. బాయ్ बाय भाई काम कर रहे वो भी ट्रैक है ऐसा
ఓకే టెన్షన్ పడకండి నాకు హిందీ ఎక్కువ రాదు మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకండి అందుకే కాకతో మాట్లాడుతాను బాయ్ కాయే లంచ్ हो गया आपका हाँ